వెల్కమ్ టు అమా న్యూస్. నేను ప్రణయ్. ఈరోజు డిబేట్ పైనలో ప్రధానంగా చూస్తే తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టుకి సంబంధించినటువంటి హాట్ టాపిక్ నడుస్తూ ఉంది. ప్రధానంగా 10th పేపర్ లీకేజ్ వ్యవహారంలో కీలకంగా కూడా బండి సంజయ్ ఉన్నారంటూ కూడా వరంగల్ సిపి రంగనాథ్ కొద్దిసేపటి క్రితం A1గా బండి సంజయ్ని అమర్చామంటూ కూడా ఒక ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది. అయితే ప్రధానంగా చూస్తే బండి సంజయ్ కన్వర్జేషన్స్తో పాటుగా అక్కడ ప్రముఖ గతంలో మీడియాలో పనిచేసినటువంటి ప్రశాంత్ అనేటువంటి వ్యక్తితో సంబంధాలు మెయింటైన్ చేస్తూ దాంతోపాటుగా వారిద్దరు కూడా వాట్సాప్ కాల్స్లో దాదాపుగా కూడా అనేక సందర్భాల్లో నిన్న మాట్లాడినటువంటి సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే 41 CRP కింద మేము నోటీసులు ఇవ్వకుండానే నేరుగా అరెస్ట్ చేశామంటూ కూడా సిపి చెప్తా ఉన్నారు. బట్ ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ మాత్రం ఫైర్ అవుతుంది. అధిష్టానం కూడా సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అసలు బీజేపీ యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉండబోతుంది, బండి సంజయ్ అరెస్టును ఏ విధంగా ఖండిస్తూ ఉన్నారు, దాంతోపాటుగా అధికార బీఆర్ఎస్ పార్టీ కావాలనే కుట్రపూరితంగా చేసిందా లేదా బండి సంజయ్ నిజంగానే ఒకరిది అంటే పేపర్ లీకేజ్ వ్యవహారానికి సంబంధించినటువంటి దాంట్లో నిజంగానే ఉన్నారా? సో ఈరోజు డిబేట్ పాయింట్గా కొనసాగించబోతా ఉన్నాం. ముందుగా మనతో డిబేట్ పాయింట్లో ఈరోజు డిబేట్లో పాల్గొన్నారు సుధాకర్ శర్మ గారు, బీజేపీ స్టేట్ మీడియా కన్వీనర్, అదేవిధంగా లీగల్ అడ్వైజర్ అరుణ్ కుమార్ గారు మనతో డిబేట్లో ఉన్నారు. అండ్ దాంతోపాటుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేత జగదీశ్వర్ గారు కూడా ఈరోజు మనతో డిబేట్లో పాల్గొనబోతా ఉన్నారు. సో మొత్తంగా ముందుగా ఫస్ట్ మనము సుధాకర్ శర్మ గారితో ప్రారంభిద్దాం. సుధాకర్ శర్మ గారు, ఈరోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి సంబంధించినటువంటి ఇష్యూ మనం ప్రధానంగా చూస్తూ ఉన్నాము. సో దాన్ని బీజేపీ ఏ విధంగా ఖండిస్తూ ఉంది? నమస్కారం అందరికి. రాత్రి మనం అందరం చూసినాము, అన్ని టీవీలలో కూడా వచ్చింది, పొద్దున పేపర్లలో కూడా వచ్చింది. రాత్రి మధ్యరాత్రి సంజయ్ గారి ఇంటికి పోవడం, కరీంనగర్లో పోలీసులు అరెస్ట్ చేయడానికి పోవడము, ఎందుకు అరెస్ట్ చేస్తామని అడిగితే వారు చెప్పకపోవడం, బలవంతంగా వందలాది మంది పోలీసులను బట్టి వారిని అరెస్ట్ చేసి తీసుకుపోవడం జరిగింది. పొద్దున రాత్రి గాజుల రామాలం పోలీస్ స్టేషన్ తీసుకుపోవడం, అక్కడి నుంచి హన్మకొండకు తీసుకుపోవడానికి 4-5 గంటలు ఆయన అక్కడ ఇక్కడ అన్ని చెప్పి కనీసం భోజనం కూడా చేయనీయకుండా సాయంత్రం హన్మకొండ మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? 10th క్లాస్ పేపర్లు లీక్ కాబడ్డాయి. 9 పేపర్ స్టార్ట్ అవుతుంది. ఎవరో ప్రశాంత్ అనేటువంటి వ్యక్తి అందరికి కూడా వాట్సాప్లలో పంపిండు, అంటే బండి సంజయ్ కూడా పంపిండు అని చెప్తుండ్రు. 11:30కి వచ్చింది, బండి సంజయ్ గారికి 11:30కి వచ్చింది. ఈ 2 గంటల తర్వాత ఏ ఎగ్జామ్ స్టార్ట్ అయినా 2 గంటల తర్వాత బయటకు వచ్చు. ఈయనకి 11:30కి తెలిస్తే బండి సంజయ్ గారికి ప్రశాంత్ గారికి అది ఏదో సంబంధం ఉన్నది, ప్రతిరోజు మాట్లాడుకుంటున్నారని, అంతకుముందు ఒక రోజు అని, ఇవన్నీ కూడా కట్టుకథలు అనేటువంటి విషయం వాళ్ళు మన ఇంతకు మొదలు కమిషనర్ గారు చెప్తే అవన్నీ అని చెప్తుంటే అర్థమవుతుంది. ఇవన్నీ కూడా కట్టుకథలు ఆయన A1గా చేర్చడం జరిగింది. ఇంతకు మొదలే కేటీఆర్ గారు చెప్పారు, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్లు లీక్ అయిన ఎంబర్ ఏం చెప్పిండు, దీని బండి సంజయ్ గారి యొక్క కుట్ర ఉంది, ఆ ఊరు ఉన్నటువంటి జగదీశ్వర్ అనేటువంటి వ్యక్తి బండి సంజయ్ గారికి సంబంధం అన్నాడు. అది ఏం కాలేకపోయింది, దాన్ని నిరూపించలేకపోయినరు. ఈ మధ్యన ఒకదాని మరి ఒకటి వాళ్లకు ఎదురు దెబ్బలు జరగడం వల్ల ఏదో విధంగా భారతీయ జనతా పార్టీ ఏ విధంగా అయితే ఒక బలీయమైన పార్టీగా తయారవుతుంది కాబట్టి ఆ బండి సంజయ్ని లేకపోతే ఇంకా వాళ్ళను ఏ విధంగా కుట్ర చేసి ఇరికించాలనేటువంటి భాగంగా ఇది కూడా ఒక కట్టుకథ అల్లి బండి సంజయ్ గారిని ఈ కేసులో ఇరికించాడు, స్పష్టంగా అర్థమవుతుంది. ఇవన్నీ కూడా ప్రజలే పొద్దుటి నుంచి అనేక మంది ప్రజలు అరెస్ట్ చేస్తే అనేక మంది రోడ్ల మీదకి వచ్చిండ్రు, అరెస్టులు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసిండ్రు. ఇవన్నీ కూడా ప్రభుత్వం కుట్రపూర్తిగా చేస్తున్నటువంటి విషయాన్ని అందరు కూడా స్పష్టంగా చెప్పడం. అతను ఒక రిపోర్టర్ అని చెప్తుండ్రు, HMTలో పనిచేసాడు, ఇంకెక్కడో పనిచేసాను చెప్పారు. అందరు ప్రతిరోజు రిపోర్టర్లు అందరితోటి మాట్లాడుతుంటారు. మా దగ్గర రోజు వచ్చి అనేక మంది రిపోర్టర్ మాట్లాడతారు. వాళ్ళందరూ కూడా ఏదైనా చిన్న మాకు కలిసి ఉంటే వాళ్ళందరూ కూడా బీజేపీ అవుతుందా? వాళ్ళటువంటి మాటలకు ఏమాత్రం కూడా పొంతన లేకుండా మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా కట్టుకథలు. ఇవన్నీ కూడా దీనికి భారతీయ జనతా పార్టీ ధీటుగా న్యాయపరంగా రాజకీయ పరంగా దీన్ని ఎదుర్కొంటాం. ఇటువంటి కేసీఆర్ కుటుంబం ఏ విధంగానైతే భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తుందో దాన్ని అన్ని విధాలు ఎదుర్కొనడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. ఇవన్నీ కూడా కట్టుకథలు, దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది.
ఎస్, శర్మ గారు, ఇప్పుడు సుధాకర్ శర్మ గారు, మీరు దీన్ని కట్టు కదా అని మీరు అన్నారు. బట్ వాస్తవాన్ని రియాలిటీకి వెళ్తే మాత్రం ఇది కావాలనే చేశారు. కాన్వర్జేషన్ దాదాపుగా కూడా నిన్న వందల సార్లు కూడా బీజేపీ నుంచి బండి సంజయ్ అదేవిధంగా ప్రశాంత్ ఇద్దరు కూడా కాన్వర్జేషన్ నడిచింది అనేది ఇటు వరంగల్ సిపి రంగనాథ్ చెప్తా ఉన్నారు. సో మీరు మాత్రము ఇది కట్టు కథగా బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ఆట అని మీరు అంటున్నారు. బట్ ఇంత ఆయన ప్రెస్ మీట్ మాట్లాడుతూ కూడా 41 సిఆర్పి కింద నోటీసులు ఇవ్వకుండా నేరుగా తీసుకొచ్చి అరెస్ట్ చేయడం జరిగింది. కాన్వర్జేషన్ చూసిన తర్వాతే మిగతా విషయాలన్నీ పరిగణనలోకి తీసుకోబడింది. దాంతో పాటుగా బండి సంజయ్కి సంబంధించినటువంటి ఫోన్ ఇంకా దొరకలేదు. ఆ ఫోన్ దొరికితే ఇంకా కొన్ని విషయాలు కూడా వెలుగులోకి వస్తాయి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇవన్నీ కూడా ముందు ముందు విచారణ అన్ని కూడా స్పష్టంగా తెలుస్తుంది. అతను ఒక రిపోర్టర్ గా పనిచేసిండు. భారతీయ జనతా పార్టీ కార్యకర్త అయి ఉండొచ్చు. భారతీయ జనతా పార్టీ ఆయనతో మన సంజయ్ గారి ఫోటో దిగి ఉండొచ్చు. ఇవాళ అన్ని పేపర్లు వచ్చింది. ఆయన పంచాయతీ రాజ్ శాఖ మంత్రి, వరంగల్ ఉన్నటువంటి పంచాయతీ రాజ్ శాఖ మంత్రి తోటి, మిగతా అనేక మంది మంత్రులతోటి ఆయన ఫోటోలు ఉన్నాయి. మంత్రి గారు కూడా ఇంతమంది ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. ఆయన మాకు కూడా తెలుసు అని అంటే ఎవరు తెలిసినంత మాత్రంలో ఇవన్నీ కూడా వారితో చేయించినట్టు అవుతుందా? రోజు మాట్లాడుతుంటారు, ఎంతో మంది మాట్లాడుతుంటారు, ఎంతో మంది మనకు పంపుతా ఉంటారు. ఈయనకు కూడా తెలిస్తే ఒకవేళ ఆ పేపర్ లీక్ అయినట్టు ఎవరి ద్వారా, ఈయనైతే పోయి పేపర్ తీసుకురాలేదు, వేరే వాళ్ళ ద్వారా వచ్చింది, వచ్చి అందరికి షేర్ చేస్తే చేయవచ్చు. దాని అంత మాత్రంలోనే ఆయన బండి సంజయ్కు సమాధానం ఎట్లా చెప్పగలుగుతారు? ఇవన్నీ కూడా ముందు ముందు విచారణ తెలుస్తాయి. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు, కేసీఆర్ గారు, వాళ్ళ కుటుంబ సభ్యుల ఆడుతున్న నాటకంలో ఇది ఒక భాగం. మనతో పాటుగా జగదీష్ గారు, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు కూడా పాల్గొన్నారు. ఆయనతో కూడా మాట్లాడదాం. సో జగదీష్ గారు, పొద్దున్న నుంచి మనం చూస్తా ఉన్నాం బండి సంజయ్కి సంబంధించినటువంటి అరెస్ట్ను కీలకంగా చూస్తా ఉన్నాం. 10th SSC పేపర్ లీకేజ్ వ్యవహారంలో కీలకంగా కూడా బండి సంజయ్ ఉన్నారు. A1 గా అమర్చామంటూ కూడా సిపి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు? హలో హలో జగదీష్ గారు, బండి సంజయ్కి సంబంధించినటువంటి ఆరోపణలు మనం చూస్తూ ఉన్నాం ఉదయం నుంచి. సో ఆయన అరెస్టును కూడా మనం చూస్తూ ఉన్నాము. 10th SSC పేపర్ లీకేజ్ వ్యవహారంలో కీలకంగా కూడా బండి సంజయ్ ఉన్నారు అంటూ కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. సో దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు? నమస్కారం అండి, వాయిస్ వినబడుతుందా? నమస్కారం. హలో, వినిపిస్తుంది. జగదీష్ గారు, కంటిన్యూ చేయండి. నమస్కారం. ఇప్పుడు ఈరోజు బీజేపీ వాళ్ళని అరెస్ట్ చేసిన, టిఆర్ఎస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు ఏదైనా యాక్షన్ తీసుకున్నా కానీ నష్టపోయేది విద్యార్థులు. ఇవాళ తెలంగాణలో ఈ లీకేజ్ వ్యవహారం మీద సీరియస్ గా ప్రభుత్వం దృష్టి కేంద్రీకరిస్తలేదు. అసలు తెలంగాణ వచ్చింది కారణం ఏంది? మనకు నీళ్లు, నిధులు, నియామకాల పైన టిఎస్పిఎస్సిలో ఉద్యోగాలన్నీ కూడా అమ్ముడు పోయే సంస్కృతి అక్కడ ఏర్పడింది. టిఎస్పిఎస్ మీద కూడా గతంలో దాంట్లో ఉన్న రాజశేఖర్ కి బీజేపీ వాళ్ళకు లింక్ ఉందనేది ప్రభుత్వం చెప్తుంది. బీజేపీ వాళ్ళేమో ప్రభుత్వానికి వాళ్ళకి లింక్ ఉందని వీళ్ళు చెప్తారు. ఇవాళ పేపర్ లీకేజ్ విషయంలో కూడా ఉన్న తెలుగు పేపర్ లీకేజ్ అయినా, ఇవాళ 10th లో హిందీ పేపర్ లీకేజ్ అయినప్పుడు దాన్ని పబ్లిక్ కి, స్టూడెంట్స్ కి ఏ విధంగా మంచి చేరుతామనేది పొలిటికల్ పార్టీస్ కూడా ఆలోచించాలి తప్ప ఒక ప్రభుత్వాన్ని ఇంకో ప్రభుత్వం బ్లేమ్ చేసుకునేదే వీళ్ళు చేస్తున్నారు తప్ప. ఇప్పుడు బండి సంజయ్ గారిది కూడా ఒక నేచర్ ఉంది, ఏంటంటే ప్రతిది కూడా రాజకీయం చేసి రాజకీయ కోణం చూడాలని. మన జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అప్పుడు కూడా వారు మతతత్వాన్ని, బీజేపీకి ఒక అలవాటు, ఏది కానీ ఇష్యూని వాళ్ళ పొలిటికల్ గెయిన్ కోసమే ఆలోచిస్తారు తప్ప ఇవాళ పబ్లిక్ ఉండరు, అదే విధంగా విద్యార్థులు ఉండరు. విద్యార్థుల భవిష్యత్ ఏంది? వాళ్ళు సంవత్సరం పొడుగున చదువుకొని ఇలా పరీక్షలు రాసే సమయంలో పేపర్ లీక్ అవుతే వాళ్ళు మానసికంగా ఎంత ఒత్తిడి గురవుతారు అనేది మనం, పొలిటికల్ పార్టీస్ అంటే ఏందండి, ప్రజల శ్రేయస్సు కోసం ఆలోచించాలా. కానీ ఇలా ఆ తల్లిదండ్రులు ఎంత శోభిస్తున్నారు, తల్లిదండ్రులకు ఎంత ఒత్తిడి పెరుగుతుంది. సంవత్సరం పొడుగున విద్యార్థి చదివినప్పుడు ఈ పేపర్ లీక్ అవుతుంది అని ఎప్పుడైతే మానసిక శోభకు అనుభవిస్తాడో ఆ విద్యార్థి ముందుకు చదవాలంటే కూడా అసలు ఇంట్రెస్ట్ లేకుండా పోతుంది. ఇవన్నీ బండి సంజయ్ గారు, బీజేపీ, బీఆర్ఎస్ ఇవన్నీ ఏం ఆలోచించడం లేదు. ఒకరి మీద ఒకరు బ్లేమ్ గేమ్ ఆడుతున్నారు తప్ప ఈ స్టూడెంట్స్ భవిష్యత్తు ఏ విధంగా తీర్చిదిద్దాలా. సరే, విద్యార్థులు అందరూ కూడా నియామకాల కోసం కొట్లాడినరు, వాళ్ళ నియామకాలు, ఉద్యోగాలు రాకుండా పోతుంటే
దాంట్లో ఉన్న రాజశేఖర్ కానివ్వండి, ఇవాళ ప్రశాంత్ కానివ్వండి, ఈ విధంగా చేసి ఎవరి జీవితాలతో ఆడుకుంటున్నారు. ఇవాళ ఇవాళ పోలీస్ వ్యవస్థ కూడా మేము కాంగ్రెస్ పార్టీ నుండి వీటి మీద మంచిగా నిష్పాక్షపాతికంగా ఎంక్వైరీ చేయాలని చెప్పి మేము ఈడీ కంప్లైంట్ చేసినాం, సిబిఐ కంప్లైంట్ చేసినాం, ఏసీబీ కంప్లైంట్ చేసినాం. ఏ వ్యవస్థలు ముందుకు రాకుండా ప్రభుత్వాలు తొత్తులుగా మారినారు. మీరు గుజరాత్ లో కూడా చూడండి, రాహుల్ గాంధీ గారు కొల్లార్ ఎలక్షన్ ర్యాలీలో మాట్లాడిన దానికి వారు కక్షపూరితంగా ఒక ఎంపీ, ప్రజలచే ఎన్నుకోబడే ఎంపీ, ఆ పార్లమెంట్ అనేది ప్రజలు ఎన్నుకున్న ఎంపీ ఉండే గౌరవం అక్కడ. అంటే ప్రజలచే పరిపాలించే పార్లమెంట్ లో కూడా ఇవాళ ఇంత నిస్సిగ్గుగా చట్టాన్ని గిట్ట అన్నిటిని కూడా తుంగలకు దొక్కి ఒక గుజరాత్ కోర్టు వర్డిట్ మీద యాక్షన్ తీసుకున్నారే. మరి బీజేపీ వాళ్ళు ఎన్నో ఇట్లాంటి డిఫమేషన్ కేసులు చేసినారు, దాని మీద ఏం లేదు. అంటే కేవలం వీళ్ళకు ప్రభుత్వంలో ఉన్న అంటే పరంగా ఉన్న మీద కానీ రాజ్యాంగం ఎక్కడ కూడా ఈ బీజేపీ ప్రభుత్వానికి గౌరవం లేదు. అదేవిధంగా బీఆర్ఎస్ కూడా ఇవాళ విద్యార్థులతో ఆడుకోవడము, అదేవిధంగా నిరుద్యోగులతో ఆడుకోవడం. ఈ నిరుద్యోగుల విషయంలో బీఆర్ఎస్ ఎప్పటి నుండో ఫెయిల్ అయిపోయింది. ఈ రోజు కూడా టిఎస్పిఎస్ వ్యవస్థ లోపాల వల్ల జరిగినందుకు టిఎస్పిఎస్ ని కూడా రద్దుపరచకుండా మళ్ళీ ఏదో దాంట్లో 2 ఎంప్లాయీస్ చేసిరని చెప్పి వాళ్ళ మీద నెపం నెట్టేయడము. ఈ రోజు ప్రశాంత్ అనే పిల్లోడు ఎస్ఎస్సి పేపర్ లీక్ చేసిండని చెప్పి అతని మీద నెట్టేయడము. ఇలా పోలీస్ వ్యవస్థ అండి. గతంలో మేము కూడా ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు పోలీస్ వ్యవస్థమైన భద్రత చేసేది. ఆ పరిసర ప్రాంతాల్లో ఎవరు రాకుండా ఉండేవాళ్ళు. ఇలా పేపర్లు ఆన్సర్ రాసినప్పుడు మాయమవుతున్నాయి. ఎగ్జామ్ కి అంటే ముందు పేపర్లు ఇవాళ ఒకరి ప్రభుత్వాన్ని ఒకరిని బ్లేమ్ చేసుకోనికే జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు ఈ పార్టీలన్నీ కూడా. ప్రజలకు వివరించే విధంగా మీరు కూడా ఆలోచించాలి. లీగల్ అడ్వైజర్ మనతో పాటుగా లీగల్ అడ్వైజర్ అరుణ్ కుమార్ గారు కూడా ఉన్నారు. అరుణ్ కుమార్ గారితో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సో అరుణ్ కుమార్ గారు, ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం బండి సంజయ్కి సంబంధించి ఇప్పుడు బీజేపీ చెప్తా ఉంది కేవలం కుట్రపూరితంగానే చేసింది బీఆర్ఎస్ అంటూ చెప్తా ఉన్నారు. యాజ్ పర్ లీగల్ గా మనం చూస్తే నిన్న 41 CRP కింద డైరెక్ట్ గా నేరుగా తీసుకొచ్చామంటూ కూడా వరంగల్ సిపి రంగనాథ్ చెప్తా ఉన్నారు. సో ఇది వాస్తవానికి జరిగినటువంటి ఇంటర్నల్ గా చూస్తే కొంత వాస్తవం అవాస్తవం పక్కన పెడితే బండి సంజయ్ని అద్దరా తీసుకురావడం కరెక్టేనా? అందరికీ నమస్కారం అండి. ఈరోజు జరిగినటువంటి సంఘటన పోలీస్ వారు చెప్పిన దాన్ని బట్టి పోలీస్ వారు రకరకాలుగా అనేక విషయాలు చెప్పారు. సిపి కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. మేము వితౌట్ 41 నోటీసు అన్ని గైడ్ లైన్స్ ప్రకారంగానే చేసినాం. స్పీకర్ గారికి కూడా ఇంటిమేషన్ ఇచ్చినాం. లోక్సభ స్పీకర్ గారికి కూడా ఇంటిమేషన్ ఇచ్చినాం. యాజ్ పర్ రూల్ గానే మేము ఫాలో అయినామని చెప్పి చెప్తున్నాడు. ఇంకొకటి ఏంటంటే 3 తారీఖు నాడే వీళ్ళకు ఒక మెసేజ్ నడిచింది. దాని ప్రకారంగా తెల్లారి సేమ్ ఆంధ్రజ్యోతి పేపర్ సేమ్ అదే వచ్చింది. దాని తర్వాత ఈ మెసేజ్ వచ్చింది. ఇది మెసేజ్ ప్రశాంత్ అనే వ్యక్తి ఇది బండి సంజయ్ ఒక్కరికే కాకుండా ఈటెల రాజేందర్ ఇతర చాలా మందికి కూడా మెసేజ్ పంపడం జరిగింది. కానీ కాన్స్పిరసీ మాత్రం అతని మధ్యనే ఉంది కాబట్టి మేము ఇతరుల పైన ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. అందుకోసమనే బండి సంజయ్ ఇదే కాన్స్పిరసీ అని మేము భావించినాము కాబట్టి అని చెప్పి ఈ రోజు ప్రెస్ మీట్ లో మన రంగరాజన్ గారు చెప్పినటువంటి విషయాలు. మేము 41 CRPs కింద కూడా మేము అరెస్ట్ చేయొచ్చు, వాళ్ళకి రైట్ ఉందని చెప్తున్నాం. అవన్నీ ఒక ఆస్పెక్ట్ అయితే రిమైండ్ రిపోర్టు మన దగ్గర లేదు, చేతిలో లేదు. రిమాండ్ రిపోర్ట్ లేకుండా కూడా మనం ఏమి మాట్లాడలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి లీగల్ టీం కూడా ఏం చేసింది, ఒక మెమో దాఖలు చేసింది. ఎందుకోసం అంటే ఈ 7 years లో పనిష్మెంట్ సెక్షన్స్ ఉన్నాయి కాబట్టి అది 41 CRPs కిందనే వదిలిపెట్టొచ్చు అని ఒకటి ఉంది కదా. కాబట్టి దాని కింద వాళ్ళు ఒక రకంగా ఆర్గ్యుమెంట్స్ వాదనలు వినిపించడం జరిగింది. వాదనల పైన కోర్టు డిసైడ్ చేస్తుంది ఏంది అనేది. ఎందుకోసం అంటే అక్కడ ఇచ్చినప్పుడు దీని యొక్క పర్యవసానంగా పరిస్థితులు ఎట్లుంటే కోర్టు కూడా చాలా అబ్జర్వేషన్స్ చేస్తుంది.
అసలు ఇది కరెక్టా? ఎంతమంది ఎవరున్నా పోలీసు వాళ్ళు ఏది పెట్టినా కానీ ఏమాత్రం డిఫెక్ట్ ఉన్నా కానీ కోర్టు మాత్రం ఏం చూడదు. రిటర్న్ చేసే అవకాశాలు ఉంటది. ఉంటే మాత్రం అరెస్ట్ చేసే అధికారాలు కూడా కోర్టు ఉంటది. డిస్క్రిషన్ పవర్ కాబట్టి కోర్టు అక్కడ పరిస్థితి యాజ్ పర్ రిమాండ్ రిపోర్ట్ ప్రకారంగా కోర్టు ఫాలో అవుతుందని నేను భావిస్తాను. ఆ విషయం గురించి మనకు పూర్తి వివరాలు తెలియకుండా కూడా మనం దానిపైన డిస్కస్ చేయడం నేనైతే ఎంతవరకు లీగల్ గా అంతవరకు చేయగలుగుతాం. ఎందుకోసం అంటే ఇంకొకటి ఏంటంటే, సరే ఏదేమేమో ఇప్పుడు కూడా మన మిత్రులు చెప్పినట్టుగా సరే అరెస్టులు ఇవన్నీ ఏది ఉన్నప్పటికీ కూడా ఇలా ఇది మొత్తం ఈ గందరగోళ పరిస్థితులలో ఎగ్జామ్స్ అనేది ఒక చర్చనీయాంశంగా మారినాయి. ఎగ్జామ్స్ అనేది అందరికీ డిస్టర్బెన్స్ అవుతున్నటువంటి పరిస్థితి. మొన్ననే ఒక తెలంగాణ వ్యాప్తంగా ఒక పేపర్ దానికోసం, దాని తర్వాత కూడా మళ్ళీ ఇలాంటిది జరగడం, అసలు ఇది ఏంది, దీని ఎన్నుకున్నటువంటి కుట్ర కోణమా అని పోలీసులు చెప్పేదాన్ని బట్టి ఎందుకు చేస్తున్నారు అనేది జరుగుతుందని, అది ఏ పద్ధతి జరుగుతుంది కానీ ఎవరు చేరినా కానీ అటు యువకులు ఇటు విద్యార్థులను ఆ ఈ విద్యార్థులు నష్టపోతే ప్రతి యువకుల కుటుంబాలు అనేక మంది ఇవాళ ఎగ్జామ్ రాస్తున్నారు. వాళ్ళ కుటుంబాల మీద మొత్తం దీని ప్రభావం పడుతుంది. ఈ కుటుంబం మొత్తం ఇక్కడ ఉన్నటువంటి జరుగుతున్నటువంటి పర్యవసాలను అబ్జర్వ్ చేస్తారు. మనకంటే ఎక్కువ వాళ్ళు చాలా ఇంటెలెక్చువల్స్ ప్రజలు. అదే విధంగా ప్రతి కుటుంబం నుండి వాళ్ళ చాలా కుటుంబాల పిల్లలు ఇవాళ 10th ఎగ్జామ్ రాస్తున్నారు. అన్నిటికీ బేస్ జీవితానికి, ఒక విద్యార్థి జీవితానికి బేస్ గా లేదంటే 10th అన్నట్టు. ఇక్కడనే డిస్టర్బెన్స్ జరిగితే ఆ డిస్టర్బెన్స్ అనేక రకాలుగా వాళ్ళ మీద ప్రభావం చూపుతుంది. అన్ని కుటుంబాలలో ఇది ఒక చర్చనీయాంశంగా మారిపోతుంది. ఈ చర్చనీయాంశంగా ఇప్పుడు దీనికి ఒకటి నిన్న బండి సంజయ్ ని అరెస్ట్ చేసినప్పుడు ఏది అరెస్ట్ చేసేందుకు పెద్ద అవకాశాలు తెల్లారని లీగల్ అబైడింగ్ పర్సన్ ఎప్పుడని చేయొచ్చు. కానీ ఒక హైడ్రామా నడిచి ఇప్పటి వరకు కూడా పెద్ద హైడ్రామా, ఇక్కడికించి అక్కడ అక్కడికించి ఇక్కడ, ఇదంతా ఏమైతుందంటే ఈ ప్రజలలో చర్చ మొత్తం టీవీలో చుట్టూ చూసుకొని పిల్లలు కూడా ఏమైతుంది ప్రభావితం అవుతారు. టీవీలు చూడడం, వీటిలో చూడడం అయ్యిందంట. కానీ ఇప్పుడు ఈ ఎగ్జామ్ కి ఎట్లా ప్రిపేర్ అవుతారు అనేది ఇప్పుడు ఒకటి పార్ట్ ఆఫ్ ది పార్సల్ ఇన్ దిస్ ది ఎగ్జామ్స్. ఒక తెలుగు ఈ 2 రద్దు చేస్తుండొచ్చు, మళ్ళీ పెడుతుండొచ్చు. ఇవి ఒక దానికోసం లెక్క కాదు కదా, ఈ గ్రూప్ 1 దాని లెక్క కాదు. ఈ 2 ఎగ్జామ్లు పోతారు, మళ్ళీ పెడతారు. కానీ దీని యొక్క ప్రభావం అన్నిటి మీద పడ్డ తర్వాత వాళ్ళు ఫీల్ అయిపోతే వాళ్ళ జీవితాలను ఎవరు రక్షించే వాళ్ళు? ఫస్ట్ ప్రభుత్వం బాధ్యతాయుతంగా ఉంటే, పోలీసు వాళ్ళు బాధ్యతాయుతంగా ఇక్కడ ఏం జరిగినా కానీ అకౌంటబిలిటీ దెబ్బతిన్నదా అని ఒక అనుమానం వ్యక్తం. అకౌంటబిలిటీ లేని వ్యవహారం ఇది. ఒక బాధ్యతాయుతమైనటువంటి బాధ్యతాయుతంగా లేనటువంటి పరిస్థితి. ఇప్పుడు మన సార్ చెప్పినట్టే, పోలీస్ కమిషనర్ గారు చెప్పినట్టు ఏంటంటే, మేము అందరికి ఇచ్చినాం, ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఎందుకు ఇతరులపైన యాక్షన్ తీసుకోలేదు, అది చాటింగ్ ఉంది, ఆ చాటింగ్ లో ఇవి ఉన్నాయి అని చెప్తున్నారు. అది ఎంతవరకు వాస్తవం, ఏం సంగతి, ఇంకా ఫోన్ దొరకలేదని చెప్పి ఇవన్నీ విషయాలు చూసినప్పుడు వాళ్ళు రేపు అటన్నింటినీ ఇన్వెస్టిగేషన్ లో ఏమేమి ఉన్నాయని బయట పడుతుంది. ఒకవేళ ఇన్వెస్టిగేషన్ లో ఫాల్స్ అని తెలితే మాత్రం ఆ పోలీసుల పైన కూడా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. అదంతా వేరే సెకండ్ విషయం. ఫస్ట్ రిమాండ్ రిపోర్ట్ లో ఆరోపణలు వస్తాయి. ఆరోపణలు వచ్చినప్పుడు రుజువులు వేరు, ఆరోపణలు వచ్చినప్పుడు దాని రుజువు అయినప్పుడు వేరు. కానీ దీని యొక్క పర్యవసానం ఏంటంటే ప్రజల మీద, అన్ని కుటుంబాల మీద పడ్డది, ఈ రాష్ట్ర వ్యాప్తంగా పడ్డది. దేశంలో దీని యొక్క తెలంగాణ యొక్క పరువు పోయే ప్రమాదం ఏర్పడుతున్నది. తెలంగాణ అంటేనే అసలు ఇలాంటి జరగకుంటుండాలనే తెలంగాణలో ఈ రాష్ట్రాన్ని తెచ్చుకుంటే మళ్ళీ సేమ్ అదే జరుగుతుంది. దీనికి ఏమి అర్థమే ఉంది? ఒక రకమైన బాధాకరమైన విషయం. ఎందుకోసం అంటే ఎడ్యుకేషన్ ఎవరికి కూడా డిస్టర్బెన్స్ జరగకూడదు. ఒకటి బాధ్యతాయుతంగా నిర్వర్తించాల్సినటువంటి బాధ్యత ఉంటది. ఇవన్నీ డిస్టర్బెన్స్ జరగడం ద్వారా అది ఈ బండి సంజయ్ ఇంకోరికి వాట్సాప్ సెకండ్ విషయం. కానీ ప్రభావం మీరు ఎవరి కుటుంబాల మీద పడుతుందని మనం ఆలోచించాలి. అందరి విద్యార్థుల పైన పడుతుంది కదా, దీన్ని జరగకుండా ముందు జాగ్రత్త. ఇప్పుడు చేతులు కాలక ముందుకే ఆకులు పట్టుకోవాల్సిన బాధ్యత ఉంటది. ఎందుకైతుంది ఇది? అసలు దీని వెనక ఏం జరుగుతుంది? విధానం ఫస్ట్ ముందుగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. సో ఇటువంటి కార్యాచరణ జరగకుండా ప్రభుత్వం ముందస్తుగానే చేస్తూ ఉంటుంది. అట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు ప్రభుత్వం ముందుగా కూడా చెప్తా ఉంది. విద్యాశాఖ మంత్రి కూడా చెప్పడం జరిగింది, ప్రతి ఎగ్జామ్ల వద్ద కూడా పెద్ద ఎత్తున బందోబస్తులను ఏర్పాటు చేశాము, భారీగా కూడా డిఓ ఎంఈఓలను కూడా అసైన్ చేశాము అని చెప్తా ఉంది. సో సుధాకర్ శర్మ గారు, ఇప్పుడు మనం పేపర్ లీక్ చూస్తే ముందు రోజు కూడా ప్రశాంత్ అదేవిధంగా బండి సంజయ్ ఇద్దరు కూడా కాన్వర్జేషన్ వాట్సాప్ ద్వారా జరిగింది అంటూ కూడా సిపి చెప్తా ఉన్నారు. అండ్ గతంలో కూడా కొన్ని విషయాలపై కూడా వీరిద్దరు అనర్గళికంగా చర్చించినటువంటి అంశాలు కూడా ఉన్నాయంటూ కూడా రంగనాథ్ చెప్తా ఉన్నారు. అందులో ఇప్పటిదాకా మనకు ఎక్స్క్లూజివ్గా కూడా రంగనాథ్ మాట్లాడేటప్పుడు ఒక ఎఫ్ఐఆర్ కాపీని అమర్చినప్పుడు అందులో మెన్షన్ చేయడం జరిగింది. 100 సార్లు కూడా ప్రశాంత్ ఒక రిపోర్టర్, సాధారణమైనటువంటి ఒక రిపోర్టర్తో రాష్ట్ర అధ్యక్షుడు కాన్వర్జేషన్ చాలా వరకు ఉంది అంటూ చెప్తా ఉన్నారు. సో దీన్ని పార్టీ ఏమంటుంది, అధిష్టానం ఏం నిర్ణయం తీసుకోబోతుంది దీనిపైన?
మొన్న తెలంగాణ సౌండ్ వస్తలేదు, పబ్లిక్ మ్యూట్ సర్వీస్ కమిషన్ ఒక పేపర్ లీక్ సందర్భంగా లీకేజ్ అని తెలవగానే గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మిగతా మంత్రులందరూ కూడా దీని వ్యక్తికి బండి సంజయ్ ఎస్, మనం చూస్తే క్లియర్గా కూడా పార్టీలకు సంబంధించి అంటే డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతుందా అన్నటువంటి కొన్ని అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. సో ఒకసారి కాంగ్రెస్ నుంచి జగదీష్ గారు ఇప్పుడు చూస్తున్నటువంటి పరిణామాలను ఇప్పుడు టీఎస్పీఎస్సీ కావచ్చు, ఇప్పుడు ఈ రోజు 10th పేపర్లకు సంబంధించిన బండి సంజయ్ అంశాలు కావచ్చు, సో డైవర్షన్ పాలిటిక్స్ అని చెప్పుకోవచ్చు. దీన్ని కంప్లీట్ గా డైవర్షన్ పాలిటిక్స్ నడిపిస్తున్నారు సెంట్రల్. ప్రతిదీ డైవర్షన్ పాలిటిక్స్. సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యని ఏ విధంగా పరిష్కరించాలా, ఇంకో చూడాలనేది ప్రభుత్వాల దగ్గర చిత్తశుద్ధి లేదు. ఆ ఇష్యూ ఏ విధంగా డైవర్ట్ చేయాలా, కొత్త ఇష్యూని ఏ విధంగా తీసుకొని రావాలా, ప్రజల దృష్టిని మళ్ళీ ఎట్లా ఏ విధంగా అరుణ్ కుమార్ గారు, సో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి పరిణామాలను ఇవన్నీ డైవర్షన్ కింద పరిగణన తీసుకోవచ్చా? అంటే రాష్ట్ర ప్రభుత్వం క్లియర్గా చెప్తా ఉంది. మనకు చూస్తే మొన్న ఎగ్జామ్ సెంటర్ల వద్ద కూడా పెద్ద ఎత్తున మొదట తెలుగు పేపర్ తర్వాత హిందీ పేపర్ 2 లీకేజీలకు సంబంధించినటువంటి వ్యవహారం చూస్తే, అంతకుముందు టీఎస్పీఎస్సీ వ్యవహారం, ఇదంతా కూడా ఇటు పార్టీలపై మభ్యపెడుతూ పార్టీలలో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రజల్ని మభ్యపెట్టే విధంగా ప్రజలు ఇప్పుడు రాబోతున్న ఎన్నికల సమయాన్ని బేస్ చేసుకొని ఇవంతా డైవర్షన్ పాలిటిక్స్ అని చెప్పుకోవచ్చా ఖచ్చితంగా? మనం డైవర్షన్ కంటే కూడా మన బాధ్యత ఏమైందంటే మనం పరిశీలించాల్సింది. డైవర్షన్ పాలిటిక్స్ ఇవి కాదు కదా, ఎందుకు జరుగుతుంది, మనం ఏం చేసినాము, మన బాధ్యత ఏంది, ఎగ్జామ్స్ ఎట్లా కండక్ట్ చేస్తున్నాము, దానికో సంస్థలు ఉన్నాయి, అధికారి ఎవరు, ఆ పర్యవేక్షణ అధికారులు ఏం చేస్తారు, వాళ్ళ అలాంటివి జరుగుతాయి. ఒకసారి దాన్ని తీసుకొచ్చేదో రాజకీయాలకు పులిమిజాలే, మళ్ళీ ఇదంతా దాని గురించి డైవర్షన్ పాలిటిక్స్ గురించి మాట్లాడుతూ మళ్ళీ ఇంకో చర్చ తీసుకురావడం, ఇవన్నీ కాదు ఇక్కడ. అసలు పిల్లలు ఎవరైనా నిరుద్యోగులు కానీ పిల్లలు కానీ ఏదైనా ఒక కార్యక్రమం తీసుకుంటే కార్యక్రమంలో వాళ్ళ చిత్తశుద్ధి, అక్కడ ఉన్నటువంటి బాధ్యులు వాళ్ళు అక్కడ నిర్వర్తిస్తున్నటువంటి విధులు సరిగ్గా ఒక బాధ్యతలే కాదు, బాధ్యత కూడా విధులు ఒకటే కాదు కదండి, బాధ్యత కూడా ఉంటుంది కదా. రాజ్యాంగం చెప్పినట్టుగా బాధ్యతల విధులను సరిగ్గా నిర్వర్తించకపోవడం ద్వారానే ఇలాంటి సమస్యలు జరుగుతున్నాయి. ఎప్పుడే కానీ ఒకటి జరుగుతున్నప్పుడు అనేక రకాల అందరు కరెక్ట్ ఉండరు. ఏ విషయంలోనైనా అటువంటి లోపాయకార వ్యక్తులు ఎక్కడో ఒక దగ్గర ఉంటారు. అందు గురించి అని అక్కడ బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి వ్యక్తులు వాళ్ళందరినీ కనిపెట్టుకునే కదా ఇలాంటి వ్యవహారం చేయాలి. వాటిపై అని చెప్పి చర్చలు చేయడం, ఇవన్నీ చేయడము ఇది కరెక్ట్ కాదు నాదు. అందుకోసం అని ఫస్ట్ బాధ్యతలు ఎందుకు నిర్వర్తిస్తలేరు, ఎవరు నిర్వర్తించకపోతే ఎవరు బాధ్యులు, దానిపైన ఏం యాక్షన్స్ ఉన్నాయి, ఎందు గురించి. ఎస్, మనతో పాటుగా అధికార బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి జెడ్పీ చైర్పర్సన్, జెడ్పీ చైర్మన్ ధరణ కూడా మన లైవ్లో నిజామాబాద్ నుంచి పాల్గొన్నారు. ఆయనతో కూడా ఒకసారి చర్చిద్దాం. ధరణ గారు, ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్నటువంటి బండి సంజయ్ అరెస్ట్కి సంబంధించి కేవలం అధికార బీఆర్ఎస్ పార్టీ కుట్రపూరితంగానే ఈ రోజు బండి సంజయ్పై అక్రమ కేసులు బనాయిస్తూ పేపర్ లీకేజ్ వ్యవహారంలో నెట్టేసింది అంటూ కూడా చెప్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఇదంతా కేవలం డైవర్షన్ పాలిటిక్స్ చేయడం కోసం అధికార పార్టీ చేస్తున్నటువంటి కుట్ర అంటూ ఇతర ప్రతిపక్ష విపక్ష పార్టీలు చెప్తా ఉన్నాయి. దీన్ని మీరే అధికార పార్టీ నుంచి మీరేమంటారు? గుడ్ ఈవినింగ్. ఇక్కడ ఎట్లుందంటే బండి సంజయ్ పాత్ర, బండి సంజయ్ ఒక భార్య మొగల్ని కొట్టి దివాకి అనే శాస్త్రం ఒకటి ఉన్నది. బండి సంజయ్ సిద్ధాంతం అట్లుంది. ఆయన ఒక నేషనల్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు. ఇంత చీప్ పాలిటిక్స్ వాడతారంటే అన్ని విత్ ప్రూఫ్ సహా సిపి గారు చెప్పారు, వరంగల్ సిపి గారు, హన్మకొండ సిపి గారు టోటల్ ప్రూఫ్ తో సహా చేయించిండ్రు, అరేంజ్ చేసిండ్రు. ఆయన సెల్ఫ్ ఇవ్వమంటే సెల్ఫ్ అని ఇంత చీప్ పాలిటిక్స్ ఒక వార్డు సభ్యుల కంటే ఎక్కువ చీప్ ఇట్లా మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనాం చేయాలి, వాళ్ళకు రీజన్ దొరకడం లేదు. డెవలప్మెంట్లలో సంక్షేమంలో ఈ రాష్ట్రం దేశంలోనే నంబర్ 1 ఉంది కాబట్టి వీళ్ళకి ఏ రీజన్ దొరకక వాళ్ళు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మీద అప్రతిష్ట పాలు చేయాలని చూస్తున్నారు. కాబట్టి కానీ ఇది రాష్ట్ర ప్రభుత్వం పరువు కాదు,
కొన్ని వేల మంది ఎస్ఎస్సి రాసే స్టూడెంట్స్ పరువుకు సంబంధించిన ఇష్యూ కాబట్టి ఇటువంటి చీప్ పాలిటిక్స్ బండి సంజయ్ అంత పెద్ద హోదా నుండి ఒక హెవీగుండి రాష్ట్ర అధ్యక్షుడు నుండి ఇటువంటి చీప్ పాలిటిక్స్ ఆడొద్దని నేను ఆయనను హెచ్చరిస్తా ఉన్నాను ఈ సందర్భంగా. ఎస్ సుధాకర్ గారు, చీప్ పాలిటిక్స్ వాడుతున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అంటారు. సో మీరేమంటారు? ఇప్పుడు ఈ చీఫ్ పాలిటిక్స్ ఎవరివి, చిల్లర పాలిటిక్స్ ఎవరివి అని పొద్దుటి నుంచి తెలుస్తుంది. ఇది జరిగిన వెంటనే మంత్రులు ఒకరేమో ఒకటి 5-6 మంది 7-8 మంది మంత్రులు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారు. పెట్టి ఏం చెప్తారు, బండి సంజయ్ ఆ ఎంపీ సభ్యత్వం పోవాలి. కనీసం మంత్రులకు సభ్యత్వం ఎట్లా పోతుంది, ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ చిన్న అంత తెలివి కూడా లేకుండా మంత్రులు మాట్లాడుతున్నారు. అది వాళ్ళు ఎంత తెలివి ఉందో చెప్పండి. ఎవరైనా పార్లమెంట్ సభ్యుడు కానీ ఎమ్మెల్యే కానీ వాళ్ళు సభ్యత్వం పోవాలంటే కనీసం 2 సంవత్సరాలు ఆ పైన శిక్ష పడి ఉంటే అది ఆటోమేటిక్ గా పోతుంది. దానికి ఒక స్పీకరు ఇంకెవరో రాష్ట్రపతి ఎవరు చేయాల్సిన పని ఆటోమేటిక్ గా ఎలక్షన్ కమిషన్ ద్వారా సభ్యత్వం పోతుంది. వాళ్ళు చూడ ఎంత కుట్ర వెంబడే ఆయన సభ్యత్వం పోవాలంటారు. ఇంకొక మంత్రి ఆయన జగదీశ్వర్ రెడ్డి వాళ్ళు ఏం చెప్తారు, ఆయన రాష్ట్ర అధ్యక్ష పదవిని తొలగించాడు. రాజ్యక్ష పదవిని తొలగించేది మీరెట్లా చెప్తారు? మీకే సంబంధం. రాష్ట్ర అధ్యక్షుడు ఉండాలి ఏందని మీరు సాధించేది. మీరు మంత్రులందరూ కూడా బానిస బతుకుతుండ్రని టిఆర్ఎస్ నాయకులు బయటకు వచ్చిన వాళ్ళు లోపల వాళ్ళు చెప్తుండ్రు. మీరు బానిస బతుకుతుండి వాళ్ళు ఎట్లా చెప్తే వాళ్ళు వినడం ఇంటూ మీరు భారతీయ జనతా పార్టీ మీద నిందలేసేటువంటి మానుకోవాలి. కనీసం మీకు మంత్రులకు కనీస జ్ఞానం లేదు. ఏం చేస్తే ఏం పోతుంది, ఏం చేస్తే ఏమైతున్నటువంటి జ్ఞానం లేకుండా చిల్లర మాటలు చీఫ్ పాలిటిక్స్ చేసేటువంటి బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ మంత్రులు వీళ్ళ యొక్క అసమర్థత చూడండి. ప్రభుత్వం ఎగ్జామినేషన్ ఏర్పాటు చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి హాల్లోకి ఎట్లా పోతాడండి, గంత మాత్రం తెలియదు. ఆ గంత మాత్రం సరి అయిన చర్యలు తీసుకోరా. మొన్న తాండ్రులో కానీ వరంగల్ కానీ వాళ్ళు ఎగ్జామినేషన్ హాల్కి పోయేటువంటి అవకాశం ఎవరిచ్చిండ్రు? ధరణ గారు, ఇప్పుడు చీప్ పాలిటిక్స్ చేస్తుంది అధికార బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. ఈ రోజు ఎమ్మెల్యేలు ఒకరికొకరి మంత్రులు అందరు కూడా వచ్చి ప్రెస్ మీట్లు నిర్వహిస్తా ఉన్నారు. కావాలని ఇదంతా కుట్రాన్ని చెప్పుకోవచ్చు కదా. కేవలం ఇన్ని రోజులు సాటుకున్నటువంటి నేతలందరూ కూడా ఈ ఒక్కరోజే బండి సంజయ్ స్టేషన్ కి వెళ్ళగానే బయటకు ఎందుకు వస్తా ఉన్నారు, ఎవరు చేస్తున్నారు చీప్ పాలిటిక్స్ అనేది ఇక్కడ క్లియర్ కనబడుతుంది అనేది సుధాకర్ శర్మ గారు చెప్తా ఉన్నారు బీజేపీ నుంచి. సో అధికార పార్టీ నుంచి మీరేం చెప్పదలుచుకున్నారు? హలో 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 నారాయణ గారు, మీరు చెప్పండి. ఇప్పుడు అధికార పార్టీకి సంబంధించి ఇప్పుడు మనకు సుధాకర్ శర్మ గారు బీజేపీ నుంచి చెప్పడం జరిగింది, ఈ రోజు ఒకేసారి ఎమ్మెల్యేలు మంత్రులందరూ కూడా బయటకు వచ్చి ప్రెస్ మీట్లు నిర్వహిస్తా ఉన్నారు. ఇప్పటి వరకు లేనటువంటి కార్యాచరణ ఈ రోజు బండి సంజయ్ గారి ఒక పేరు బయటకు రాగానే ఒకరికి ఒకరు బయటకు వస్తా ఉన్నారు. ఇంటర్నల్ గా అనేక మంది బీఆర్ఎస్ నేతలే చెప్తా ఉన్నారు ఇంటర్నల్ ఘర్షణల గురించి, చీఫ్ పాలిటిక్స్ గురించి మాట్లాడుకుంటే వాళ్ళలో ఇంటర్నల్ గానే ఉంది. అధికార పార్టీ చేస్తున్నటువంటి పాలిటిక్స్ అన్ని తీసుకొచ్చి బీజేపీ పై నెడుతున్నారు అని చెప్పి బీజేపీ నుంచి సుధాకర్ శర్మ గారు అంటున్నారు. దీన్ని మీరేమంటారు? హలో, బీఆర్ఎస్ లో అండి పూడి స్వాతంత్ర పార్టీలో మాట్లాడే స్వాతంత్రం బీఆర్ఎస్ పార్టీలో అందరికి ఇచ్చారు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఈ సభ్యత్వం గురించి నేను మాట్లాడడం లేదు. ఏదైతే పేపర్ లీకేజ్ దాంట్లో 100% బండి సంజయ్ పాత్ర ఉంది, A1 గా ట్రీట్ చేసారు. అన్ని సాక్ష్యాధారాలు పోలీసులు సేకరించి సిపి గారు బాధాప్త ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు. బాధాప్త ఆయన ఇరుక్కపోయిండు. ఇంకా దాని గురించి ఆయన చేయలేదు అదే ఇదే అంటే అది చీప్ పాలిటిక్స్ కాకుండా ఇంకేంటంటే పాలిటిక్స్ ఆడేటప్పుడు ఒక రాయల్ గా బ్రాడ్ వేగా ఉండాలి. ఈ ఒక ఎంపీ స్థాయికి రాష్ట్ర అధ్యక్షుడు ఉండి ఇటువంటి పాలిటిక్స్ ఆడితే చూడండి. నేనేమో సభ్యత్వం గురించి నేను మాట్లాడడం లేదు. సభ్యత్వం గురించి అది లోకసభ ఉంది, అది ఉంది, ఇక్కడ స్పీకర్ గారు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. సభ్యత్వం గురించి వాళ్ళు ఏం డిసిజన్ తీసుకుంటారు కానీ సభ్యత్వం గురించి కాదు. ఈయన చేసే చేష్టాలు ఒక ప్రభుత్వ అప్రతిష్ట పాలు కాదు, కొన్ని వేల మంది స్టూడెంట్స్ అప్రతిష్ట పాలు అవుతా ఉన్నారు ఈయన ఈ పాలిటిక్స్ చీప్ పాలిటిక్స్ కానీ నేను చెప్తా ఉన్నాను.
రైట్, మనకు ఒక బ్రేకింగ్ అందుతా ఉంది. ప్రజెంట్ మనం చూస్తే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ని రిమాండ్కు తరలించినట్టుగా తెలుస్తోంది. 14 రోజుల పాటు కూడా బండి సంజయ్ని రిమాండ్కు తరలించినట్టుగా తెలుస్తోంది. ఈ నెల 19 వరకు బండి సంజయ్ని రిమాండ్కు తరలించినట్టుగా తెలుస్తోంది. వరంగల్లో ఇప్పుడు జరిగినటువంటి ఆయనను అక్కడ నేరుగా కూడా 14 రోజుల రిమాండ్కు తరలించినట్టుగా తెలుస్తోంది. ఇతర వాదనలకు విన్న తర్వాత ఇద్దరు అడ్వకేట్లకు సంబంధించినటువంటి ప్రభుత్వ తరపునటువంటి న్యాయవాది కావచ్చు, అదేవిధంగా ఇటు బండి సంజయ్కి సంబంధించినటువంటి న్యాయవాది ఇద్దరి వాదన విన్న తర్వాత మెజిస్ట్రేట్ దాదాపు 14 రోజుల రిమాండ్కు తరలించినట్టుగా తెలుస్తోంది. 14 రోజుల రిమాండ్కు పంపించిన అనంతరం కూడా మెజిస్ట్రేట్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. రిపోర్ట్స్ అన్ని చూసిన అనంతరం కూడా ఈ నెల 19 వరకు బండి సంజయ్కు రిమాండ్కు తరలించినట్టుగా తెలుస్తోంది. రిమాండ్ రిపోర్ట్లో మెన్షన్ చేయడం జరిగింది. A1గా అమర్చినటువంటి బండి సంజయ్కి 14 రోజుల పాటు కూడా రిమాండ్కు తరలించినట్టుగా తెలుస్తోంది. ఉదయం నుంచి కూడా మనకు చూస్తూ ఉన్నాం బండి సంజయ్ని అక్కడికి ఇక్కడికి అంటూ కూడా మారుస్తూ ఉన్నారు. ఇతర పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్తున్నట్టు సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. మెజిస్ట్రేట్ ఎదుట భారీగా కూడా పెద్ద ఎత్తున అడ్వకేట్లు కనబడతా ఉన్నారు. అంతేకాకుండా భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేసిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. బండి సంజయ్కి 14 రోజుల రిమాండ్ అంటూ కూడా ఒక బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తా ఉన్నాం. ప్రజెంట్ మన డిబేట్ పాయింట్లో ప్రధానంగా ఇప్పుడు బండి సంజయ్కి సంబంధించిన అంశం కొనసాగుతున్న నేపథ్యంలో 14 రోజుల పాటు కూడా రిమాండ్కు తరలిస్తూ ఈ నెల 19 వరకు కూడా రిమాండ్లో ఉండడానికి ఉండాలి అంటూ కూడా పంపించినట్టుగా తెలుస్తోంది. ఇద్దరి వాదనలు విన్న తర్వాతే రిమాండ్కి సంబంధించినటువంటి విషయాలను వెల్లడించినట్టుగా తెలుస్తోంది. దీంట్లో ప్రధానంగా చూస్తే ఉదయం నుంచి కూడా అంటే కీలకంగా కూడా మారింది. ఈరోజు ఒకవైపు చూస్తే కొంత కోర్టుకి హాలిడే ఉన్నప్పటికీ కూడా మెజిస్ట్రేట్ ముందు తీసుకెళ్లినటువంటి సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. అండ్ దీంతో మనకు ఇప్పుడు క్లియర్గా కనబడుతోంది 14 రోజుల పాటు రిమాండ్ని మెన్షన్ చేస్తూ ఈ నెల 19 వరకు ప్రశ్నాపత్రాల లీకేజ్కి సంబంధించి SSC పేపర్ లీకేజ్ కాపీలకు సంబంధించిన కేసులో కరీంనగర్ ఇంట్లో అర్ధరాత్రి నిన్న రాత్రి బండి సంజయ్ని అరెస్ట్ చేసినటువంటి పోలీసులు కాసేపటి క్రితమే న్యాయమూర్తి ఎదుట హాజరుపరచడం జరిగింది. అరెస్ట్లో సహా కొన్ని మెన్షన్ చేయడం జరిగింది. ప్రధానంగా మనం చూస్తే అందులో హన్మకొండ మెజిస్ట్రేట్ ఎదుట భద్రపరిచినట్టుగా తెలుస్తోంది. మొత్తంగా ఆయనకు సంబంధించినటువంటి రిపోర్ట్స్లో దాదాపు 8 పేపర్లను కూడా అమర్చినట్టుగా తెలుస్తుంది. 8 పేపర్ల రిపోర్ట్ని రెడీ చేసిన అనంతరం కూడా ఇద్దరి కాన్వర్జేషన్స్ కూడా ఇటు ప్రశాంత్తో పాటుగా బండి సంజయ్ ఎన్ని గంటలు మాట్లాడుకున్నారు, ఏ అంశాలపై చర్చించారు, వాట్సాప్లో ఎలాంటి చాటింగ్స్ జరిగాయి అన్నటువంటి వాట్సాప్ రికవరీ ద్వారా కొన్ని అంశాలను వెల్లడిస్తూ వాటన్నింటినీ కూడా ఇటు రిమాండ్ రిపోర్ట్లో మెన్షన్ చేయడం జరిగింది అంటూ కూడా చెప్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. సో సుధాకర్ శర్మ గారు, ఇప్పుడు ఉదయం నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం బండి సంజయ్ ఇతర పోలీస్ స్టేషన్లకు తరలిస్తూ ఉన్నారు. అండ్ దాంతో పాటుగా మనం చూస్తే కరీంనగర్లో తర్వాత కరీంనగర్ టు జనగాం టు మనం చూస్తే ఇతర పోలీస్ స్టేషన్లకు తిప్పుకుంటూ లాస్ట్ చివరికి వచ్చేటప్పటికి హనుమకొండ కోర్టుకి తీసుకెళ్లడం జరిగింది. ఈ రోజు కోర్టు హాలిడే ఉండడంతో మెజిస్ట్రేట్ ఇంటికి తీసుకెళ్లిన సిచ్యువేషన్స్ ఉన్నాయి ఆయన గెస్ట్ హౌస్కి. సో ఇప్పుడు ఆయన రిపోర్ట్స్ సబ్మిట్ చేసిన తర్వాత సిపి రంగనాథ్ A1గా అమర్చడం జరిగింది. అమర్చిన తర్వాత ఇప్పుడు 14 రోజుల రిమాండ్ అంటున్నారు. సో ఆఫ్టర్ దట్ ఇప్పుడు మరి బీజేపీ యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉండబోతుంది, అధిష్టానం ఏమైనా నిర్ణయం తీసుకోబోతుందో దీనిపై? నేరం మోపినటువంటి వ్యక్తిని డైరెక్ట్ గా మెజిస్ట్రేట్ ముందు తీసుకురాకుండా 5-6 గంటలు అక్కడక్కడ తిప్పడం, రోడ్ల మీద తిప్పడమే దీన్ని బట్టి స్పష్టంగా తెలుస్తుంది. ప్రభుత్వం ఏ విధంగా కుట్ర పన్నింది, ప్రభుత్వం ఏ విధంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది అనేది దీన్ని బట్టి మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు. 5-6 గంటలు రోడ్డు అటు ఇటు తిప్పుడు అవసరం ఏముందండి? ఒక గంట 2 గంటల మెజిస్ట్రేట్ దగ్గర రావచ్చు. ఇది స్పష్టంగా తెలుసు. రెండవది, సరే న్యాయమూర్తి గారు 14 రోజుల రిమాండ్కు తీర్పు ఇవ్వడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ఇలాంటి అనేకమైనటువంటి కేసులు, బండి గారి 40-50 కేసులు ఇలాంటివి ఉన్నాయి. అనేకమైనటువంటి తప్పుడు కేసులు ఉన్నాయి. ఈ ప్రభుత్వానికి అలవాటుగా మారిపోయింది. ఇలాంటి కేసులన్నీ కూడా మేము రాజకీయంగా ఎదుర్కొంటాం. అనేక మంది ఇటువంటి ప్రభుత్వాలను చూసినాం. అనేక పనులలో మేము 40 సంవత్సరాల నుంచి ప్రతిపక్ష పార్టీగా ఉండి 40 సంవత్సరాలు ఇటువంటి అనేక ప్రభుత్వం చూసినాం. అనేక తప్పుడు కేసులు ఎదుర్కొన్నాం. అన్ని కూడా బట్టబయలు అయిపోయినాయి. ఇది కూడా అటువంటి కేసే. దీంట్లో ఏం పచ్చ లేదు. కూడా దీంట్లోకి బయటపడేటువంటి అవకాశాలు లేవు. నేను విచారణలో ఏమవుతుంది నెక్స్ట్ విషయాన్ని మేము ఎదుర్కోవడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. ఇప్పుడు మనం మాట్లాడదాము. ఇప్పుడు ఉదయం నుంచి కూడా ఇప్పుడు ఆయన మాట్లాడుతూ అధికార పార్టీ కావాలనే నేరుగా మెజిస్ట్రేట్ ముందుకు తీసుకెళ్లకుండా కావాలనే తదో పట్టించేందుకు 5-6 గంటలు టైం వేస్ట్ చేస్తూ కావాలనే ఇటువంటి అక్రమ కేసులు బనాయించింది అని చెప్పి సుధాకర్ శర్మ గారు అంటున్నారు. సో దీనికి మీరేమంటారు?
సో దానన్న గారు, ఇప్పుడు ఉదయం నుంచి కూడా బండి సంజయ్కి సంబంధించినటువంటి ఇష్యూ మనం చూస్తున్నాం. ఇప్పుడు 14 రోజుల రిమాండ్ కూడా పంపించడం జరిగింది. ఇప్పుడు సుధాకర్ శర్మ గారు అంటున్నారు ఉదయం నుంచి కూడా కావాలని బండి సంజయ్ నిన్న రాత్రి నుంచి ఇతర పోలీస్ స్టేషన్లకు తిప్పుతా ఉన్నారు. 2-3 గంటల్లో మెజిస్ట్రేట్ ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి సంజయ్ గారిని ఇప్పటి వరకు కూడా తీసుకెళ్లకుండా ఇప్పుడు తీసుకెళ్తా ఉన్నారు. అన్ని ఇక్కడెక్కడ లోతులు పాటలు ఉన్నాయి, అన్ని కూడా బయట పెట్టి అక్రమ కేసులు బనాయించడం కోసం అధికార పార్టీ ఇటువంటి కార్యాచరణ చేస్తుంది అని చెప్తా ఉన్నారు. సో దీనికి మీరేమంటారు? చెరుకు సుధాకర్ గారు చెప్పిన దాంట్లో ఆయన సమాధానం ఉంది. ఆయననే చెప్తా ఉన్నాడు 40-50 కేసులు ఉన్నాయి బండి సంజయ్ మీద అని చెప్పేసి, 40-50 కేసులు ఉన్నాయని చెప్పేసి. తప్పుడు కేసులు ఏదైనా చేస్తే 1-2 చేయొచ్చు కదా, 40-50 ఈయన మీద ఉన్నాయి. మీరే చెప్తున్నారు, మీరు యాక్సెప్ట్ అయినట్టే లెక్క. బండి సంజయ్ ఇటువంటి ఎన్నో దాకా చేస్తున్నాడని చెప్తాడు. ఇక్కడ ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ నిస్వార్థంగా వెళ్తుంది. పోలీస్ డిపార్ట్మెంట్ చట్టం వాళ్ళ పని వాళ్ళు చేసుకపోతారు. చట్టం ఎవరి చొత్తు కాదు, చట్టం అందరికీ ఈక్వల్ ఉంటుంది. సమన్వయ పాలన, ఇది ప్రజాస్వామ్యం కాబట్టి చట్టము ఆ పని చేసుకపోతుంది. కాబట్టి తప్పున్నదని శిక్షించే పని చట్టం చేస్తుంది. అంతేగాని తప్పు లేని శిక్షించే ఎందుకు. ఇప్పుడు 19 వరకు రిమాండ్ ఎందుకు చేసిండు? ఆయన తప్పు చేసిండు కాబట్టి సిపి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు, అది ఈయన తప్పు చేసిండని చెప్పేసి. మీరు కూడా అక్సెప్ట్ అయ్యిండు 40-50 కేసులు గతంలో పెట్టిందని చెప్పి. ఏ తప్పు చేయండి 40-50 కేసులు ఆయన మీద ఎందుకు పెడతారు? కాబట్టి ఆయన తప్పు చేసిండు. నేరం అనేది ఈ కోర్టులో రుజువైతుంది చేసిందా లేదని. ఇప్పుడైతే దీంట్లో ఆయన తప్పు చేసినట్టే లెక్క. కొందరు 1000 మంది పిల్లల జీవితాలతో చెలగాటమాడుకుంటున్నాడు ఈ బండి సంజయ్. ఇటువంటి చీప్ పాలిటిక్స్ కి ఇంకోసారి ఆడకూడదైనా. నేను డిమాండ్ చేసేది అదే. ఓకే, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు జగదీష్ గారు కూడా, జగదీష్ గారు ఇప్పుడు ఉదయం నుంచి చూసాము, ఉదయం నుంచి జరిగినటువంటి వర్షంలో ఇప్పుడు రిమాండ్ బండి సంజయ్ 14 రోజుల రిమాండ్ అంటూ కూడా ఒక స్టేట్మెంట్ జరిగింది. సో దీన్ని మనం ఏమనుకోవచ్చు? ఇప్పటిదాకా మనకు సుధాకర్ శర్మ గారు చెప్తా ఉన్నారు ఇది చీప్ పాలిటిక్స్ తో పాటుగా కేవలం కుట్రపూరితంగా బీజేపీపై చేసేందుకు ఉదయం నుంచి 5-6 గంటల టైం వేస్ట్ చేస్తూ కావాలని అధికార పార్టీ ఇటువంటి కుట్రచర్యమైనటువంటి తీరుకు పాల్పడడం కోసం ఇంత సమయం తీసుకుంది అని చెప్తా ఉన్నారు. సో దీన్ని మీరేమంటారు? పాలిటిక్స్ బీజేపీగా చేయడం అలవాటు కదా. భారతదేశం మొత్తంలో కూడా చీప్ పాలిటిక్స్ ఎవరు చేస్తున్నారు ఇప్పుడు అంటే బీజేపీ వాళ్ళు. వాళ్ళని చూసి వాళ్ళు బీఆర్ఎస్ నేర్చుకుంటున్నారు, బీఆర్ఎస్ ని చూసి బీజేపీ వాళ్ళు నేర్చుకుంటున్నారు తప్ప ఇప్పుడు వీళ్ళు పాలిటిక్స్ చేసి ఎవరికి నష్టం చేస్తున్నారు అనేది క్వశ్చన్ ఇక్కడ. ఇప్పుడు బండి సంజయ్ గారు ఉన్నా ఇంకోరున్నా బాధ్యతగా రాజకీయాలలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా బాధ్యత మర్చిపోయి పనిచేయొద్దు. ఇవాళ ఈ పేపర్ లీకేజ్ విషయము మనము పొలిటికల్ పార్టీస్ కి ఆకట్టుకుంటా వాళ్ళని ఒకరినొకరు బ్లేమ్ చేయ ముఖ్యం కాదు. ఇక్కడ కొన్ని సంవత్సరాల నుండి లక్షలాది మంది పిల్లలు సంవత్సరం మొత్తం తల్లిదండ్రులు మొత్తం కూడా ఆ పిల్లల వెనకాల ఉండి కృషి చేసి అంటే ఎగ్జామ్స్ రాసే సమయంలో ఈ విధంగా రాజకీయం చేయడం అవసరమా? ఇప్పుడు ఏజెన్సీస్ ఉన్నాయి, ఆ ఏజెన్సీస్ యాక్షన్ తీసుకుంటాయి. మనకు ఒక విషయం తెలిసినా కానీ మనం ఆ ఏజెన్సీకి చెప్పొచ్చు, ఎంక్వైరీ చేయాలని చెప్పొచ్చు. కానీ ఈ విధంగా అంటే మనం ఇప్పుడు సోషల్ మీడియాలో పెట్టినాము, లేకపోతే పేపర్ లీక్ చేసాం. ఇప్పుడు పాత్రికలు ఉండరండి, వాళ్ళది ఒక వృత్తి. అది ఏమని ప్రతి విషయాన్ని కూడా పబ్లిక్ తెలియజేయాలనేది వాళ్ళకు వృత్తి. అది పాత్రికేయులు అది కాదు. ఇప్పుడు పొలిటికల్ పార్టీ అని ఏదన్నా ఉంటే బాధ్యతయుతంగా ఉండాలి. బాధ్యత ఉండకుండా రాజకీయం మా చేతిలో ఉంది కదా అని చెప్పి అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నది ఇలా బీజేపీ, బీఆర్ఎస్ కానివ్వండి, బీజేపీ కూడా. ఇప్పుడు మాకు నేషనల్ లెవెల్లో చూడండి, ఇవాళ ఇప్పుడు ప్రతి ఇష్యూని డైవర్ట్ చేయనీక ఏదో ఒక ఇష్యూ తీసుకొని వస్తారు. అంటే ఇప్పుడు సందర్భోచితం కాదు. ఇప్పుడు నేను మాట్లాడేది కూడా ఇప్పుడు అదాని విషయం ఇవన్నీ కూడా చూస్తే సందర్భోచితం కాదు. కానీ ఈ రోజు మన తెలంగాణలో ఏదైతే విద్యార్థులు చదువుకొని ఉద్యోగాలు కావాలని ఓపెన్ చేస్తారో, ఇప్పుడు అశోక్ నగర్, మీరు దిల్సుఖ్ నగర్, అమీర్పేట, సిటీ సెంట్రల్ లైబ్రరీ, ఉస్మానియా యూనివర్సిటీ పోతే పిల్లలు ఉదయం పూట తిండి కూడా తినరండి. వాళ్ళు లంచ్ అన్నపూర్ణ క్యాంటీన్ల దగ్గర అక్కడిక్కడ తిని చదువుకుంటుంటారు. ఎందుకు? ఏ ఆశతోని? మాకు ఉద్యోగం వస్తుంది అని చెప్పి.
ఆ ఉద్యోగాలు అమ్ముకునే సంస్థగా ఇప్పుడు టిఎస్పిఎస్ అయిపోయింది. ఇలా పేపర్ లీకేజీలు ఎందుకు అవుతాయండి? పేపర్ లీకేజీలు దాని వెనుక కారణం ఏంది? దాని వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు? పెద్ద వ్యక్తులు కరెక్ట్ ఉన్నారనుకో, ఇవాళ సీఎం గారు కూడా స్పందించాలి కదండి. ఇన్ని లక్షల మంది విద్యార్థుల కోసం, ఇన్ని లక్షల మంది నిరుద్యోగుల కోసము ఇంత తెలంగాణ మొత్తం అగ్గై మండుతుంటే సీఎం గారు కూడా స్పందించాలి కదా, భరోసా ఇవ్వాలి కదా. ఈ కుటుంబాలకు వాళ్ళ వెనుక ఉన్న తల్లిదండ్రులు ఎంత కష్టపడుకుంటా చేసుకుంటా పిల్లలను చదివించి ఆ ఉద్యోగాలు వస్తాయని ఒక ఆశతో మనతో చేస్తున్నప్పుడు పాటుగా ఈ అరుణ్ కుమార్ పొలిటికల్ గారు కూడా పార్టీలు ఉన్నారు, కూడా లీగల్ బాధ్యత అడ్వైజర్ తీసుకొని అరుణ్ కుమార్ పనిచేయాలి గారితో కూడా కదా. ఒకసారి మాట్లాడదాం. సో అరుణ్ కుమార్ గారు, మనం ఉదయం నుంచి చూస్తున్నాము ఈ కేసుకి సంబంధించి ఇప్పుడు మనకు జడ్జి కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. 14 రోజుల రిమాండ్కు తరలించడం జరిగింది అంటూ చెప్పడం జరిగింది. పొద్దున నుంచి చెప్తా ఉన్నారు సెక్షన్ 5 ప్రకారము నాన్ బెయిలబుల్గా తీసుకున్నారు ఈ కేసుని అని చెప్తా ఉన్నారు. సో ఇప్పుడు ఈ 14 రోజుల రిమాండ్లో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయా? ఎఫ్ఐఆర్ కాపీలో మెన్షన్ చేసినటువంటి విధంగా దాదాపు 8 పేజీలకు సంబంధించిన ఎఫ్ఐఆర్ను రెడీ చేసామంటూ కూడా సిపి రంగనాథ్ చెప్తా ఉన్నారు. దాంట్లో క్లియర్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఇందులో సెక్షన్స్ను కూడా అమర్చడం జరిగింది. 420, 120తో పాటుగా సెక్షన్ 5ని కూడా అమర్చుతూ నాన్ బెయిలబుల్ అరెస్ట్ను తీసుకోవడం జరిగింది. నాన్ బెయిలబుల్ నుండి తీసుకోవడంతో పాటుగా 41 CRP కింద అరెస్ట్ చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు హన్మకొండలో పెద్ద ఎత్తున కూడా అక్కడ ఆందోళన చేసేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో మెజిస్ట్రేట్ ముందు కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తూ 14 రోజుల రిమాండ్కు తరలించినట్టుగా తెలుస్తోంది. సో ఇప్పుడు దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు? ఇప్పుడు 14 రోజుల రిమాండ్కు తరలించారు అని అంటే అందులో ఖచ్చితంగా న్యాయం ఉంటేనే కదా, అంటే ఖచ్చితంగా బండి సంజయ్ పేపర్ లీకేజ్ వ్యవహారంలో క్లియర్గా ఉన్నాడు అన్నటువంటి నిజం తెలిస్తేనే కదా మెజిస్ట్రేటు ఇటువంటి నిర్ణయం తీసుకునేది. సార్ ఆరోపణలు వేరు, రుజువులు వేరు సార్. అది ఇప్పుడే అది నిజమని మనం ఎట్లా చెప్పలేము. అది ప్రాసిక్యూషన్ తర్వాత మనకు అర్థమైంది ఏంది అనేది. ఇప్పుడు మనం చెప్తాం, మనం ఒక మేజిస్ట్రేట్ కాదు, మనం నిర్ణయించే అధికారం లేదు. కాకపోతే ఏంటంటే యాజ్ పర్ రిమాండ్ రిపోర్ట్ కరెక్టా కాదనేది పర్యవేక్షించినప్పుడు ఆ కోర్టు అక్కడ పరిస్థితి, అక్కడ ఉన్నటువంటి రిమాండ్ రిపోర్ట్ లో ఉన్నటువంటి విషయాలను చూసినప్పుడు అది కరెక్ట్ అని భావించినప్పుడు అది రిమాండ్ ఇవ్వచ్చు. అందులో ఏమైనా డిఫెక్టివ్ ఉంటే 41 నోట్స్ ఇచ్చిరా ఇవ్వలేదా, ఇంకేమైనా డిఫెక్ట్ ఉన్న రిమాండ్ చేసే సందర్భాల్లో పాటించాల్సినటువంటి విధానాలు పాటించిరా పాటించలేదా అనేది పాటించారు కాబట్టి తీసుకొస్తారు. తర్వాత విషయం అది పాటించిన తర్వాత ఇది జస్ట్ రిమాండ్ అనేది బెయిల్, తర్వాత బెయిల్ వస్తుంది. దాని తర్వాత ప్రాసిక్యూషన్, రేపు వాళ్ళు కస్టడీ పిటిషన్ కూడా వేసుకుంటారు పోలీసులు. కలిసి కస్టడీ పిటిషన్ మీద కూడా మళ్ళీ ఆర్గ్యుమెంట్ జరుగుతాయి. ఇవన్నీ ఉంటాయి తర్వాత జరుగుతాయి. అందు గురించి అని అది మనం దానిపైన మనం ఏం ఎట్లా చెప్పగలుగుతాం? రిమాండ్ అనేది అక్కడ రిమాండ్ రిపోర్ట్ కరెక్ట్ ఉంది కాబట్టి దాన్ని కన్సిడర్ చేసి ఉంటారు. అది పెద్ద చేసినంత మాత్రాన వాళ్ళ ముద్దాయిలా అని చెప్పి మనం చెప్తానికి అది ఆస్కారం లేదండి. యాజ్ పర్ రిమాండ్ రిపోర్ట్ లో A1, A2 ఇలా A1 రేపు A5 కావచ్చు. టైమ్ ఆఫ్ ది చార్జ్ షీట్, అప్పుడు చార్జ్ షీట్ ఫైల్ చేసినప్పుడు ఎట్టుంటది? యాజ్ పర్ ఇన్వెస్టిగేషన్ ఇంకేమేమి విషయాలు బయటకు వస్తాయి. ఇప్పుడు ఈ 14 రోజుల తర్వాత కూడా కస్టడీ పిటిషన్ తీసుకొని ఇంకేమైనా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఎందుకోసం రిమాండ్ చేస్తారంటే ఈ విట్నెస్ లను ఏది సాక్ష్యాలను తారుమారు చేస్తారు కాబట్టి అందు గురించి అని బెయిల్ ఇవ్వరు. సాక్ష్యాలను తారుమారు చేయకుండా సాక్ష్యాలు ఇంత వచ్చేంత వరకు లోపల ఉంచమని చెప్పడమే పోలీసు యొక్క భావన. అందు గురించి అని మీరు అప్పటి వరకు మీరు అందులో ఉండాలంటే అలాంటివి చెయ్యాలని చెప్పి కూడా ఒక హామీ ఇస్తే కూడా బయటకు వచ్చేసి అదంతా లీగల్ ప్రాసిక్యూషన్, లీగల్ గా జరిగే వ్యవహారం సార్, అంతర్గత వ్యవహారం. అది దీనికి సంబంధం లేదు. కోర్టు ఇచ్చినప్పుడు 14 రోజులు రిమాండ్ ఇచ్చినప్పుడు రేపు బెయిల్ పిటిషన్ మూవ్ చేస్తారు. బెయిల్ పిటిషన్ మీద వాదనలు ఉంటాయి. రేపు బెయిల్ విషయంలో రేపు జడ్జి సాటిస్ఫైడ్ అయిందంటే బెయిల్ కూడా ఇవ్వచ్చు. దాన్ని మనం ఎట్లా చెప్పగలుగుతాం? ఎందుకోసం అంటే ఇది 420 ఉంది కాబట్టి ఇవ్వచ్చు. డిస్క్రిప్షన్ పవర్ జడ్జి అక్కడ పరిస్థితులను బట్టి యాజ్ పర్ రిమాండ్ రిపోర్ట్ బట్టి ఇప్పుడు వేసింది వీళ్ళు పిటిషన్ ఇవ్వలేదు, మెమో చేశారు. మెమో ఏంటంటే రిమాండ్ రిపోర్ట్ ఇస్తే కరెక్ట్ గా రిమాండ్ రిపోర్ట్ ఇవ్వలేదు. ఎందుకోసం అంటే 11:30కి ఈయనకు సమాచారం వచ్చింది, అప్పటికి ఎగ్జామ్స్ అయిపోయినాయి, ఈ సమాచారం వచ్చింది కరెక్ట్ కాదని చెప్పి దాని మీద ఒక మెమో మీద ఆర్గ్యుమెంట్ చేసినట్టుగా నేను భావిస్తున్నాను. రేపు బెయిల్ పిటిషన్ మూవ్ చేస్తారు. బెయిల్ పిటిషన్ చేసిన తర్వాత పీపీకి నోటీస్ ఇస్తారు. నోటీస్ పీపీ గారు ఆర్గ్యుమెంట్ చేస్తారు, వీళ్ళు ఆర్గ్యుమెంట్ చేస్తారు. ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు ఇది ఇరు వాదన లేదు, జడ్జి సాటిస్ఫైడ్ అయినందుకు బెయిల్ ఇవ్వచ్చు. సాటిస్ఫైడ్ కాకపోతే డిస్మిస్ చేస్తారు, మళ్ళీ ఇంకో బెయిల్ పిటిషన్ చేస్తారు. ఆ సందర్భంలో పోలీస్ వాళ్ళు కూడా కస్టడీ పిటిషన్ చేస్తారు. ఇవంతా ఒక ప్రాసెస్ ఈ జరుగుతుంది. అందుకోసమని ఇది రిమాండ్ రిపోర్టు కరెక్ట్ అని కోర్టు భావించినప్పుడు రిమాండ్ చేయడానికి దాన్ని ఎవరు వ్యతిరేకించే అవకాశం లేదు. ఖచ్చితంగా దాన్ని మనం అమ్మదం కూడా కోర్టు ఆర్డర్ కూడా సో సస్పిషియస్ గా క్వశ్చన్ చేస్తానికి ఎవరు కూడా అధికారం లేదు. దాన్ని మనం అందరం కూడా ఆమోదించాల్సింది. దానికి నెక్స్ట్ లీగల్ ఏం చేయాలో అది చేసుకోవడానికి మనం ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది సార్.
సో ఒకసారి మనతో పాటుగా ధనన్ గారు ఇప్పుడు ఫైనల్గా అంటే డైవర్షన్ పాలిటిక్స్ చేసేందుకు కావాలనే అధికార పార్టీ ఇటువంటి కార్యాచరణ చేస్తూ ఉంది. లీకేజ్ వ్యవహారంలో క్లియర్గా మెన్షన్ చేస్తే మన టీఎస్పీఎస్సీకి సంబంధించి కేసీఆర్ స్పందించలేదు, ఈరోజు ఎస్ఎస్సీ పేపర్ పైన కూడా సీఎం స్పందించట్లేదు. కానీ కేవలం కుట్రపూరితంగానే ప్రతిపక్షాలపై విమర్శలు చేస్తూ ఈరోజు ఇటువంటి కేసెస్ పెడతా ఉన్నారు. ఇటువంటి కేసులు బనాయించడం కోసమే ఇటువంటి టైం లాగింగ్ సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తూ ఉన్నారు అనేది ప్రతిపక్ష పార్టీల ధోరణి. సో దీనికి మీరేమంటారు? దాంతో పాటుగా సీఎం కేసీఆర్ స్పందించట్లేదు, పేపర్ల లీకేజ్ సంబంధించి అంటూ కూడా మాట్లాడుతున్నారు. సో దీనికి ఫైనల్ గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? నేను అరుణ్ కుమార్ గారు చెప్పిన దానికి ఒకదానికి ఏకీభవిస్తున్నా, ఒకదానికి విభేదిస్తున్నా. ఏదైతే అరుణ్ కుమార్ గారు చెప్పిందో కొన్ని లక్షల మంది తల్లిదండ్రుల సమస్య, వాళ్ళు ఎన్నో బాధలు పడి ఇబ్బందులు పడి పిల్లలను చదివించి పిల్లలను వియోగ్యులు తయారు చేసి మంచి పెద్ద పెద్ద జాబ్లు కొట్టేలా అధికారులు కావాలనే కలతోని వాళ్ళ అష్ట కష్టాలు. రైట్, ఒకసారి లాస్ట్గా జగదీష్ గారు, ఇప్పుడు ఇది డైవర్షన్ పాలిటిక్స్ కింద పరిగణన తీసుకోవచ్చు అంటారా? ఇప్పుడు పొద్దున్న నుంచి జరుగుతున్న వర్షాన్ని చూస్తూ ఉన్నాం. 5-6 గంటల నుంచి, అంటే మనం ఆల్మోస్ట్ ఆల్ అర్ధరాత్రి 11 గంటల నుంచి కూడా ఇతర పోలీస్ స్టేషన్లకు తిప్పుతూ ఉన్నారు. ఫైనల్గా చూస్తే లాస్ట్గా హనుమకొండ మెజిస్ట్రేట్ ముందు పొందుపరచడం జరిగింది. ఇద్దరి వాదోపవాదాలు విన్న తర్వాత 14 రోజుల రిమాండ్ అంటూ చెప్తా ఉన్నారు. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు? దాంతోపాటుగా ఇప్పుడు క్లియర్గా కూడా ఏవన్గా సిపి రంగనాథ్ అమర్చిన తర్వాత 14 రోజుల రిమాండ్ అంటున్నారు. అండ్ అక్కడ మనం చూస్తే రిమాండ్ రిపోర్ట్లో కూడా మెన్షన్ చేయడం జరిగింది, దాదాపు 100 సార్లు కాన్వర్జేషన్ జరిగింది అని చెప్తా ఉన్నారు. సో దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు? చెప్పినట్టు అది లీగల్ గా వాళ్ళు చూసుకుంటారు, కానీ తప్పు చేసినప్పుడు పనిష్మెంట్ జరగాలి సార్, కాదని కాదు. ఇప్పుడు ఇది డైవర్షన్ పాలిటిక్స్ కంపల్సరీ చేస్తున్నది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఎందుకంటే మేము కూడా ఎస్ఎస్సి బోర్డు తప్పు చేసిందని చెప్పి మా యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యూఎల్ పోయి అక్కడ ప్రొటెస్ట్ చేస్తే తీసుకుపోయి మమ్మల్ని కూడా రిమాండ్ చేసిర్రు. మా వాళ్ళందరూ కూడా చెర్రపల్లి జైల్లో ఉన్నారు, కాదని కాదు. మేము రాజకీయం చేస్తలేమే, కానీ వ్యవస్థలో ఎక్కడ లోపాలు ఉన్నాయి, ఎక్కడ సరిదిద్దాలా, పిల్లలకు ఏ విధంగా న్యాయం చేయాలా అనేది ప్రభుత్వాలు ఆలోచించాలి. ప్రభుత్వం ముందెందుకండి? ప్రజల శ్రేయస్ కోసమే కదా, వాళ్ళ వెల్ఫేర్ కోసమే కదా. ఆ వెల్ఫేర్ ని మర్చిపోయి ఇలా వాళ్ళు అతిథిగా, అంటే ఏజెన్సీస్ అన్నిటిని వాళ్ళు గుప్పట్లో పెట్టుకొని వాళ్ళ అవసరాల కోసం వాడుకుంటారు తప్ప, నిజమైన తప్పు జరిగిందని పనిష్మెంట్ కావాలి, ఎవరికైనా పర్లేదు. ఈవెన్ బండి సంజయ్ ఉండండి, మా రాహుల్ గాంధీ గారు ఉండేవి, తప్పు చేసినప్పుడు శిక్ష పడితేనే. ఇప్పుడు అమెరికాలో కూడా ట్రంప్ చేస్తున్నారండి. అంటే ఒక రాజ్యాంగ వ్యవస్థలను కాపాడాలంటే మనము నిష్పాక్షితంగా నిజాయితీగా ఉండాలి. ఇక రాజకీయంలో అది కొరబడుతుంది. వాళ్ళు చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ఈ ఏజెన్సీస్ ని వాడుకుంటున్నారు. అది వాళ్ళ తప్పుని ప్రజలకు తెలియజేయకుండా ఈ విధంగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అనేది ఇది సర్వసాధారణంగా ఇవాళ కేంద్రంలో కానివ్వండి, వాళ్ళ రాష్ట్రంలో ఇది కొనసాగుతుంది అనేది నా అభిప్రాయం. సో ఫైనల్గా అరుణ్ కుమార్ గారు, ఇప్పుడు ఫైనల్గా ఈ కేసుకి సంబంధించినటువంటి వాదోపవాదాలు నడిచే ఛాన్సెస్ ఉన్నాయంటారా? 14 రోజుల రిమాండ్ తర్వాత ఇప్పుడు అధిష్టాన నిర్ణయం తీసుకొని ఈ వాదోపవాదాలు ఇటు అధికార పార్టీకి సంబంధించి కావచ్చు, ఇటు బీజేపీకి సంబంధించినటువంటి ప్రభుత్వ వాదోపవాదాలు నడిచేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఈ 14 రోజుల పాటు ఈ లీకేజ్ వ్యవహారానికి సంబంధించి బండి సంజయ్ని ప్రశ్నించేటువంటి అవకాశాలు ఉన్నాయంటారా? ఇదంతా ఏ పార్టీలకు సంబంధం లేని విషయం సార్. ఇది కోర్టు వ్యవహారం. వీళ్ళు అరెస్ట్ చేసి రిమాండ్ చేసిరు. వీళ్ళు రేపు లాయర్లు బెయిల్ పిటిషన్ వేస్తారు. బెయిల్ పిటిషన్ మీద ఆర్గ్యుమెంట్ ఖచ్చితంగా చేస్తారు. దానికి సంబంధించిన అందులో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ ని బట్టి, అందులో ఉన్నటువంటి సబ్జెక్షన్ బట్టి కరెక్ట్ కాదని చెప్పి డిఫెన్స్ లాయర్ చేస్తాడు, ప్లస్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ చేస్తారు. వాళ్ళు 20 వాదనలు విన్న తర్వాత వాళ్ళు ఉంటారు. అదే విధంగా పోలీసులు కూడా మళ్ళీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ తోటి ఒకటి కస్టడీ పిటిషన్, మాకు సరైన సమాచారం రాలేదు, సెల్ దొరకలేదు, రకరకాలుగా చేసుకుంటూ వాళ్ళు కూడా కస్టడీకి అడుగుతారు. దానిపైన కూడా ఈ డిఫెన్స్ లాయర్ కస్టడీకి ఇవ్వడం కరెక్ట్ కాదు, ఇస్తే అనేక రకాల ఒత్తిడి చేసి కూడా వాళ్ళు కొన్ని అనవసరమైన కూడా తీసుకుంటారు అని చెప్పి వాళ్ళు కొన్ని ఆబ్జెక్షన్స్ చేస్తారు. దాని మీద కౌంటర్ వేస్తారు. కౌంటర్ వేసినాక వారు 20 వాదనలు విన్న తర్వాత జడ్జి గారి నిర్ణయం అది. మనం ఖచ్చితంగా వాదనలు ఇలా రాజకీయ పార్టీలు, ఈ పార్టీ ఆ పార్టీలు చెప్తే జరిగేది కాదు. ఇక్కడ ఏ లాయర్లు అక్కడ ఉన్నటువంటి దాన్ని వాళ్ళ ఎవరైతే లాయర్ని అపాయింట్ చేసుకుంటారో అక్కడ ఉన్నటువంటి ఏ బండి సంజయ్ వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళందరి పేరు ఉన్నటువంటి వాళ్ళు లాయర్ని అపాయింట్ చేసుకుంటారు. లాయర్ వాళ్ళ తరఫున బిహాఫ్ గా మెమో ఫైల్ చేస్తాడు, దాంతో వకాలత్ ఫైల్ చేస్తాడు, మెమో ఫైల్ చేస్తాడు, ఆర్గ్యుమెంట్ చేస్తాడు, కౌంటర్ వేస్తాడు, బెయిల్ పిటిషన్ వేస్తాడు, బెయిల్ పిటిషన్ పీపీ కౌంటర్ వేస్తాడు,
మళ్ళీ వాళ్ళు వేసిన దానికి వీళ్ళు కౌంటర్ వేస్తారు. ఇక వీటన్నిటిపైన ఇన్న తర్వాత జడ్జి నిర్ణయం తీసుకుంటుందండి. ఆ ప్రొసీజర్ నడుస్తుంది. ఇది పార్టీలకు సంబంధించిన విషయం కాదు. వాళ్ళు ఎన్ని చేసుకునే సెకండ్ విషయం, అంతా బయట సంగతన. ఇక్కడ జరిగిందాన్ని వీళ్ళు రావడం అనుకోవడానికి లీగల్ ప్రొసీజర్ ఫాలో అవుతారు. రైట్, థ్యాంక్ యూ అరుణ్ కుమార్ గారు, అండ్ థ్యాంక్ యూ ధనన్ గారు, అండ్ థ్యాంక్ యూ జగదీష్ గారు, అండ్ థ్యాంక్ యూ సుధాకర్ శర్మ గారు. మొత్తంగా బండి సంజయ్కి సంబంధించి 10th SSC పేపర్ లీకేజ్ల వ్యవహారానికి సంబంధించిన విషయంలో 14 రోజుల రిమాండ్ అయితే తరలించడం జరిగింది. ఈ నెల 19 వరకు కూడా రిమాండ్లో ఉండాలంటూ కూడా మెజిస్ట్రేట్ చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే మొత్తంగా TSPSC పేపర్ లీకేజ్ వ్యవహారం ఒకవైపు జరుగుతూ ఉంటే బండి సంజయ్ SSC పేపర్ లీకేజీలో కీలకంగా ఉన్నారు, A1గా ఉన్నారు అంటూ కూడా పొద్దున్న నుంచి వచ్చినటువంటి వార్తలకు సంబంధించి మరి రేపు వాదోపవాదనలు జరిగే అవకాశాలు ఉన్నాయా? బీజేపీ నుంచి అధికారంగా అధిష్టానం ఏవైనా నిర్ణయం తీసుకోబోతుందా? ఇటు ప్రభుత్వ తరపున నుంచి ఎవరైనా న్యాయవాది మాట్లాడబోతా ఉన్నారు? మొత్తంగా చర్చ మాత్రం కొనసాగేటువంటి ఛాన్సెస్ కనబడతా ఉన్నాయి. బండి సంజయ్ అరెస్ట్తో బీజేపీ రేపు ఎటువంటి యాక్షన్ ప్లాన్ చేయబోతా ఉంది? 14 రోజుల రిమాండ్లో ఉన్నటువంటి సంజయ్ని విడిపించడం కోసం ఎటువంటి ప్రయత్నాలు చేయబోతా ఉంది? సో మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.